Hey guys, welcome back to my another video. And this video will be regarding my opinion on Fantastic Four అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్ సినిమాస్ నాకైతే బోర్ కొట్టేసినాయి మోస్ట్లీ. మొన్న వచ్చిన అదేంటి థండర్ బోల్ట్స్ కూడా చూసాను థియేటర్లో, చిరాకేసింది. దాని గురించి ఒపీనియన్ చెప్పడం కూడా వేస్ట్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దర్ ఆర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో అందుకని అస్సలు అవాయిడ్ చేశాను అనమాట. అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ కూడా ఎందుకు చెప్తున్నాను అనే కాన్సెప్ట్కి వస్తే, ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెటప్ కానీ, దాని తర్వాత కొత్త గెలాక్సీ, కొత్త పర్సన్స్ కానీ తేవడం కానీ, గెలాక్టక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక పర్ఫెక్ట్ ఒక పెద్ద విలన్, ఆయన ఏదో పెద్ద విలన్ అనమాట. ఆయన రావడం కానీ, అది చూపించడం కానీ, ద వే ది పుల్డ్ ఆఫ్. అండ్ ద విలన్ అనే వాళ్ళు ఇంత స్ట్రాంగర్ ఉంటారు అసలు. ఇంకో అసలు ఆ గ్రాఫిక్స్ కానీ అది కానీ వెరీ మచ్ సూపర్ ఉంది. అండ్ నేను 3Dలో చూసాను, ఇంగ్లీష్లో చూసాను, అండ్ అబ్సల్యూట్లీ సూపర్ ఉంది. అండ్ ఆల్సో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అట్లానే వీళ్ళకి అసలు పవర్స్ లేవా, అసలు వేస్టా అంటే ఇట్ వాస్ గుడ్. వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఓకే, అంత మరీ ఇంపాక్ట్ఫుల్ అయితే లేదు, అవెంజర్స్లో ఉన్నంత ఇంపాక్ట్ఫుల్ అయితే లేదు. కానీ స్పెసిఫిక్గా ప్రతి రోల్కి దెర్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు, అలా ఉన్నారు. దిస్ వుడ్ బి ద గ్రేట్ థింగ్ ఫర్ ద అవెంజర్స్ నెక్స్ట్ ఏదైతే ఉందో అని. కానీ లాస్ట్లో ఎండ్ క్రెడిట్ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్, అందరు వచ్చేసారనమాట. ఇప్పటికి నాకు తెలిసి నిన్న వచ్చింది. అండ్ అలాంటిది ఈరోజు చూసిన వాళ్ళు కూడా వచ్చారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగుంది అనేది. ఆ సీన్ అసలు వేరే లెవెల్లే. ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటుంది డాక్టర్ డూమ్ వస్తున్నాడని. ద మెయిన్ థింగ్ నెక్స్ట్ అవెంజర్స్ ద డూమ్స్ డే దానిలో డాక్టర్ డూమ్ వస్తారు. అమ్మ బాబాయ్, అది వేరే లెవెల్ ఉంటుంది స్టఫ్. దానిలో డైలాగ్స్ వేరే లెవెల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ అనదర్ లెవెల్ అలా ఉంటుంది అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకోటి, ఫెంటాస్టిక్ ఫోర్ మీకు బోర్ కొట్టదా అంటే, బోర్ కొడుతుంది. కొన్ని సీన్స్లో బోర్ కొడుతుంది, అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా కొంచెం బోర్ కొడుతుంది. కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ అండ్ గుడ్ వాచ్. 2 hours ఇలా అయిపోతుంది అనమాట. అండ్ ఇట్ వాజ్ గుడ్, నాకైతే అన్నింటికి నచ్చినాయి. అండ్ నేను ఇక్కడ స్పెషల్గా ఐ షుడ్ మెన్షన్ అబౌట్ ద ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ద యానిమేషన్ కానీ, ద విఎఫ్ఎక్స్ కానీ, ఎనీథింగ్ అసలు టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ ఆల్సో అదొక మ్యాట్ టైప్లో ఉంది అండ్ రెట్రో స్టైల్లో ఉంది. బట్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఆ రెట్రో స్టైల్ అయితే మాత్రం ఐ లవ్ ఇట్. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, వార్ 2. ఏంటో నాకు తెలిసి సాంగ్స్ రావట్లేదు. అండ్ ఆల్సో టీజర్ వచ్చిన తర్వాత టీజర్ మీద మిక్స్డ్ టాక్ మీద ఉంది. సరే ట్రైలర్ రాలేదు, సాంగ్స్ అయినా రిలీజ్ చేస్తే అదైనా హైప్ అవుతారు అనుకుంటే సాంగ్స్ రాలేదు. అసలు ఏం జరుగుతుందిరా, అసలు నిజంగా వార్ 2 వస్తుందా ఆగస్ట్ 14 అంటే? ఎస్ వస్తుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. చూసిన తర్వాత మేబీ మీకు అందరికి నచ్చొచ్చేమో, బట్ నాకైతే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ప్రతిదీ రివల్యూషన్ లాగా ఉంది. ప్రతిదీ అసలు ఇది తెలిసిందే కదా, ఇప్పుడు ఫైట్ చేసుకుంటారు, దాని తర్వాత ఇది అవుతుంది అన్నట్టే ఉంది. కానీ ఒక రొటీన్ టెంప్లెట్లో ఉంది. కానీ రియల్లీ వాట్ మేక్ యూ ఎక్సైట్ టు సీ దిస్ మూవీ అన్నట్టు నాకైతే ఏం లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఎగ్జైట్ అయ్యేదేంటి, తారకన్నా ఇంకా హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసేదానికి బాగా అయిపోతాం కదా. బట్ ద ట్రైలర్ కట్ అనేది అలా లేదు, ఇద్దరు కొట్లాడుకునేదే, ఇంకా అన్ని థియేటర్లో ఉన్నాయి అని అంటున్నారు. సో లెట్స్ సీ. అండ్ థియేటర్ వరకు వెళ్ళడానికి సాంగ్స్ రిలీజ్ చేస్తే బాగుండు. చేస్తారో లేదో తెలీదు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక సాంగ్ ఏదో రిలీజ్ చేయాలి, లైక్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేస్తే హైప్ జంగియన్ లెస్. బట్ 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 అది ఒక పక్కన వార్ 2 ఇలా ఉంటే పరిస్థితి, బ్యాంగర్స్ మీద బ్యాంగర్స్ వదులుతున్నాడు కూలీ టీమ్. దట్ ఈజ్ అనిరుద్ అయితే పిచ్చెక్కేస్తున్నాడు. అరే ఏంట్రా నువ్వు అసలు, ఫస్ట్ చిక్-2 వైబ్ అని వదిలేరు, సరే ఏదో నార్మల్గా స్మూత్గా ఎంజాయ్ చేస్తూ పార్టీ సాంగ్ అనుకుంది. నెక్స్ట్ వచ్చేసి మోనికా బెలూచి అన్నారు. ఏంటిది సడన్గా అనుకున్నాం, బా అదైతే వేరే లెవెల్. సరే ఇంకా లైట్ ఇంకా అయిపోయింది, ఇంకా ట్రైలర్కే హైప్ అవుతాం మొత్తం షార్ట్స్. కానీ అనిరుద్ధ్ ఊరికే ఉండడు కదా, సాంగ్తోనే హైప్ ఎక్కిస్తా అన్నాడు కదా.
పవర్ హౌస్ రింపెడ్ అమ్మో అది ఏమైనా పాడనా తెలుగులో ఎలా ఉంటుందేమో నాకు తెలియదు కానీ తమిళ్ వర్షనే ఎక్కేసింది ఇంకా ఆలోచించుకోండి. అండ్ ఆల్సో దానిలో బ్రేకింగ్ బ్యాడ్ రెఫరెన్స్లు ఒప్పో ప్రతిదీ టాప్ నచ్చాయి. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అనుకుంటా ఐ థింక్ కింగ్డమ్ ట్రైలర్ చూసి రేపు చెప్తా దాని గురించి, సరేనా? ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా అంటే హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సాయి తేజ్. అర్థమైందా రాజా?